హాయ్ గైస్, హాయ్ హలో. నేను మీ చిరణ్, మీరు చూస్తున్నారు చిన్ను చిరణ్ వ్లాగ్స్. ఏందిరా ఈరోజు గొంతు మారిపోయిందని చూస్తున్నారా? కొద్దిగా కోల్డ్ ఫీవర్ ఉండే, అందువల్ల కొద్దిగా వాయిస్ చేంజ్ అయింది. అదేవిధంగా మాట్లాడేటప్పుడు కొద్దిగా వర్డ్స్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే గైస్, మనం వచ్చి మన పేజీలో వచ్చి ఇప్పుడు కొత్తగా వారాహి నవరాత్రులు జరుగుతుంది కదా, దాని మీద వారాహి నవరాత్రులు అంటే వారాహి సిరీస్ తీద్దామనేసి ప్లాన్. ఎందుకంటే మా ఊర్లో వచ్చి ఒక టెంపుల్ ఉండే, శ్రీ 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 కళ్యాణ వీరభద్ర స్వామి ఆలయం అనేసి ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో వచ్చి ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు, వారాహి నవరాత్రులు చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఆ టెంపుల్లో ఏమేమి జరుగుతుంది, మార్నింగ్ అభిషేకం కానీ, మధ్యాహ్నం అభిషేకం కానీ, ఈవినింగ్ హోమము, పూజలు, అదేవిధంగా ప్రసాదాలు ఇవ్వడము, అంటే డైలీ ఏం జరుగుతుంది వారాహి నవరాత్రులు అంటే చాలామంది వచ్చి ఇంట్లో ఉంటారు, చాలామందికి తెలియదు. కొన్ని పల్లెటూరులో కానీ, కొన్ని ఇప్పుడు పల్లెటూర్లు, విలేజెస్, కొన్ని టౌన్స్ తీసుకుంటే శివాలయాలము, వెంకటేశ్వర స్వామి ఆలయము, అమ్మవారి ఆలయము, ఇలాంటి ఆలయంలంతా ఎక్కువ ఉంటుంది. బట్ వారాహి మాత ఆలయం వచ్చి చాలా రేర్. మన సౌత్ ఇండియాలో అయితే చాలా రేర్. నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల, చాలా చోట్ల ఎక్కువగా ఉంది, బట్ సౌత్ ఇండియాలో చాలా రేర్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఏమేమి చేస్తారు, ఎట్లా అభిషేకాలు చేస్తారు, ఎట్లా హోమం చేస్తారు, ఎట్లా పూజ చేస్తారు, దీని గురించి అంతా మీకు ఒక అప్డేట్ లాగా పెట్టడం జరుగుతుంది. ఓకేనా? డైలీ ఏమేమి జరుగుతుంది ఏమనేసి మొత్తం పెడతాను. బట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు కొద్దిగా అంటే నేను వచ్చి అంటే మైక్ ఆర్డర్ పెట్టినాను. మైక్ రావడానికి ఇంకొక 3 డేస్లో వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఇంకొకరు వాయిస్ క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడుండే వాయిస్ కన్నా ఇంకా కొద్దిగా క్లారిటీగా ఉంటుంది. బట్ ఇప్పుడు నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్, ఫోన్లో నుంచే డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి చేద్దాం అనుకున్నాను. కానీ కొద్దిగా వాయిస్, కొద్దిగా ఫీవర్, కొద్దిగా సిక్లో ఉన్నా నేను. కాబట్టి ఇప్పుడు కుదరకపోవచ్చు. బట్ ఇదే విధంగా ఇప్పుడు మీకు పెట్టినాను కదా షార్ట్స్, ఎట్లా చెప్పేది, అదే ఒక చిన్న మ్యూజిక్ పెట్టి ఆ టైప్లో మీకు డైలీ ఏమేమి జరుగుతుంది, తర్వాత అభిషేకం జరిగేది, మధ్యాహ్నం జరిగేది, ఈవినింగ్ జరిగేది, డైలీ నాకు వాయిస్ క్లారిటీగా వచ్చేంత వరకు అవి పెడతా వస్తాను. ఓకేనా? ఏమనుకోకండి, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే నేను చెప్పా. ఏంద్రా వీడు స్టార్ట్ చేసిన రోజు నుంచి మ్యూజిక్తోనే వీడియోస్ వస్తుందంటే, నాకు కొద్దిగా హెల్త్ సిక్గా ఉంది. అందరికీ తెలుసు కదా, దేంట్లైనా ఒక మొదటి స్టెప్ వేసేటప్పుడే ఆటంకాలు, అడ్డాలు అన్నీ వస్తుంది. ఆ విధంగా నేను కూడా ఒక మొదటి స్టెప్, ఒక మంచి స్టెప్ తీసుకున్నా. ఆ స్టెప్ తీసుకున్నప్పుడే నాకు ఈ విధంగా జరిగింది. కాబట్టి ఇంకా డైలీ ప్రతి ఒక్కటి, ఇప్పుడు ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి మీకు సిరీస్ రూపంలో కంటెంట్ ఇస్తూ ఉంటా. ఎందుకంటే ఈరోజు ఇదో ఇక్కడికి వెళ్ళాను, ఇది చూపించాను, అయిపోయింది, రేపు అక్కడికి వెళ్ళా అట్లా కాకుండా ఒక టాపిక్నే తీసుకునేసి ఆ 7 days కానీ మినిమం 3 episodes, మ్యాక్సిమం 15 episodes ఇలా చేస్తూ వస్తాయి. ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఏ చిన్న వర్క్ చేసినా, ఏ చిన్న టాపిక్ చేసినా. ఇప్పుడు కుకింగ్ వీడియో తీసినాం అనుకో, పార్ట్ 1 పార్ట్ 2గా, అంటే పార్ట్ 1 వచ్చి మొత్తం వచ్చేసేది ఉంటుంది, పార్ట్ 2 వచ్చి దాని రివ్యూస్, దాన్ని తినే ఎలా ఉంటుందని చెప్తా, ఇలాంటిదంతా. ఈ విధంగా మీకు చిన్న దాంట్లోనే ఫన్నీ, కామెడీ, అంటే మీరు ఊరికే ఇట్లా కూర్చొని ఇట్లా చూసేది కాకుండా దాన్ని ఒకరు ఎంటర్టైన్మెంట్గా నవ్వుకుంటూ దాన్ని వండేటప్పుడు కూడా కొద్దిగా ఫన్నీగా చేసుకుంటా మీరు చేసుకోవాలనేది నా ఉద్దేశము. కాబట్టి ఇంకా నుంచి ప్రతి ఒక్క కంటెంట్, అంటే మైక్ ఒక 3 days పడుతుంది. మైక్ వచ్చినాక ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. బట్ ఇప్పుడు ఆ వారాహి నవరాత్రులు వచ్చి ఒక చిన్న క్లిప్స్గా మీకు ఈ 9 days నవరాత్రులు అంటే 9 days కదా, 9 days మీకు క్లిప్స్ ద్వారా పెడతాను. దాని తర్వాత మీకు చాలా మంచి వీడియోస్ వస్తుందన్నమాట. ఎందుకంటే అంటే నాకు కొద్దిగా కెమెరామ్యాన్ ఇదంతా సెట్ అవ్వాలా. అంటే నేను స్టార్టింగ్ కదా, నేనే సింగిల్గా ఫ్రేమ్ పెట్టుకొని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేయాలంటే కొద్దిగా ఇదిగా ఉంది. అందువల్ల కొద్దిగా కెమెరామ్యాన్ని దీన్ని సెట్ చేసుకొని నేను మ్యాక్సిమం మీకు వీక్లీ, నేను చెప్పాను కదా, చెప్పినట్టే 3 to 4 వీడియోస్ వీక్లీ ఇచ్చేటట్టు నేను చూస్తా. ఒక 2 షార్ట్ వీడియోస్, 2 లాంగ్ వీడియోస్ ఇచ్చేలాగా నేను చూస్తాను. షార్ట్ వీడియోస్ 2 కాకపోయినా 4 వస్తుంది మ్యాక్సిమము. లాంగ్ వీడియోస్ వీక్లీ 2 వచ్చేలాగా నేను 100% ప్లాన్ చేస్తున్నా. ఓకేనా? కాబట్టి నా వీడియోస్ అందరూ చూసి ఆదరిస్తారు, నాకు సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ చిన్ను చిరణ్ వ్లాగ్స్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్లో
మీకు ఈ రోజు చెప్తున్నా, ఫస్ట్ రోజు అదే చెప్తున్నాను, ఈ రోజు అదే చెప్తున్నాను, 0.001% అయినా ఉపయోగపడుతుంది. ఉపయోగపడకుండా ఏమీ ఉండదు. ఒక అమ్మవారి సిరీస్ పెట్టారంటే కనీసం దాన్ని చూసి దండమన్నా పెట్టుకుంటారు, కనీసం చూసి అమ్మ నాకు మంచి జరగాలనుకుంటారు. ఒక కుకింగ్ లాగా ఒక కుకింగ్ వీడియో పెట్టుకుంటే దాంట్లో ఏదో ఒక పొడి, మీకు కొత్తగా ఒక పొడి తెలుస్తుంది, అర్థమవుతుందా? అదేవిధంగా నేను ట్రావెలింగ్ లాగా పెడితే ఓ ఈ ప్లేస్లో ఇది ఉందా అని మీకు తెలుస్తుంది, ఓకేనా? అదేవిధంగా ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పినట్టు నా నా వీడియోలో అంటే అందరికి 100% నచ్చకపోవచ్చు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, మా ఊర్లో వాళ్ళకి అందరికి 100% నచ్చచ్చేమో, బట్ బయట వాళ్ళకి 100% నచ్చకపోవచ్చు. కాబట్టి ఆ 0.001% మీకు నచ్చినా కూడా నాకు మనస్ఫూర్తిగా సంతోషమే, అర్థమవుతుందా? కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందరికి నేను వస్తాను. ఎందుకంటే ఇప్పుడుండే సిచ్యువేషన్లో కొద్దిగా వాయిస్ మాత్రం కష్టము. 1 వీక్లో మీకు తప్పకుండా మంచి వాయిస్తో, ఇంకా మనము కొంతమందిని అంటే కొంతమంది ఉంటారు కదా పోడ్కాస్ట్ చేయడం కానీ, కొన్ని కొన్ని విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం కానీ, కొన్ని టెంపుల్స్ ఉంది, ఆ టెంపుల్స్ బయోగ్రఫీ అంటే నేను మీకు చెప్పడం కన్నా ఆ వ్యక్తులే మీకు చెప్తే అది బాగుంటుంది. కాబట్టి ఇలాంటి కంటెంట్ కూడా నేను ప్లాన్ చేస్తున్నా, పోడ్కాస్ట్ లాగా చేయడం కానీ ఇలాంటివి కూడా ప్లాన్ చేస్తున్నా. ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ ఇస్తున్నాను కాదు, ఇస్తాను. ఇంకా నుంచి మంచి కంటెంట్ ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ చిన్ను చిరణ్.